అప్డేట్ ఒకసారి విలేజ్ వర్క్ చాలా అప్డేట్స్ అయినాయి. షెడ్ వర్క్ అయింది అండ్ స్టేజ్ వర్క్ ఇంకా అంటే డబల్ లేయర్ లెక్క అంటే సపోర్టివ్ లేయర్ లెక్క 2 ఐరన్ సపోర్ట్ అయితే తెలిసి లాస్ట్ ఇయర్ లెక్క ఉన్నాయి. సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. నా రాత్రి క్రెయిన్ తీసుకొచ్చి సపోర్టివ్ లెక్క ఆల్రెడీ ఆ గుంటల్లో వచ్చి సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇది బ్యాక్ బోన్ లెక్క అంటే వెల్డింగ్ వర్క్ నార్మల్ కింద దాంట్లో స్టేజ్ వర్క్. సో ఇక్కడ చూస్తారు ఆల్రెడీ చాలా ఇప్పటికి కూడా వర్క్ నడుస్తుంది. మార్నింగ్ ఇది ఈ సైడ్ వర్క్ నడుస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వర్క్ అయితే నడుస్తుంది చూసారా. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చి అన్నవాళ్ళు మార్నింగ్ 6కి వెళ్ళి వర్క్ చేస్తారు. సో మార్నింగ్ 6 అప్పుడు సో ఇక్కడ స్టేజ్ వర్క్ అయితే నడుస్తుంది చూస్తారు. స్టేజ్ వర్క్ ఒకటి అంటే ఇంకా చేయాలి. సో నాకు తెలిసి ఈ నైట్ కల్లా అయిపోతుంది. నైట్ కల్లా గణేష్ బ్యాక్ బోన్ అంటే బ్యాక్ సైడ్ అంటే ఐరన్ పార్ట్ ఒకటి ఇక్కడ చూస్తారు. ఈ లాడర్ లెక్క ఇది ఏమంటారు ఇక్కడ ఒక హోర్డింగ్ లెక్క వస్తాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి కట్టారు. ఇక్కడ ఒక హోర్డింగ్ లెక్క దాంట్లో నాకు తెలిసి అదే లేకపోతే పైన ఇంకోటి లేయర్ లెక్క వస్తారు కూడా. సో ఇక్కడ చూస్తే స్టేజ్ వర్క్ అనేది నాకు చాలామంది వస్తారు. యూట్యూబర్ ఇక్కడ చూస్తారా. ఇది ఇక్కడ గణేష్కి లెఫ్ట్ రైట్ సైడ్ ఈ వర్క్స్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూస్తే అన్న వర్క్ చేస్తున్నాను. సో ఇది అన్న వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ ఇది జస్ట్ కోడింగ్ కోసం. సో నాకు విషయంతో కోడింగ్ కోసం. సో ఇక్కడ చూస్తారా ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తాయి. అన్న వాళ్ళు ఆల్రెడీ లేయర్స్ కింద ఒక చాలా అంటే సపోర్టివ్గా సైడ్స్కి ఫ్రెష్గా కట్టారు. సో ఇది ఇక్కడ ఉంది. సో ఇక్కడ వెల్డింగ్ వర్క్ ఇంకా నడుస్తుంది. స్టేజ్ వర్క్ ఇంకా కొన్ని స్టెప్లు ఇక్కడ కడతారు. సో ఇది అండ్ ఇక్కడ చూస్తారు ఆల్రెడీ హోల్స్ వచ్చేసి నేను రాత్రి క్రీన్ వచ్చేసి అంటే జేసీబీ తీసుకొచ్చి ఫిక్స్ చేసారు అంటే సపోర్టివ్ లెక్క. సో ఇక్కడ కూడా అయిపోయింది ఆల్రెడీ. దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ఇక్కడ చూస్తారు ఐరన్ కట్ చేస్తారు. ఇంకా కొన్ని ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ స్టేజ్ వర్క్ అనేది అండ్ యాక్చువల్ మొత్తం సపోర్ట్ అది చేసారు. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. అంటే లోపల ఆల్రెడీ స్టేజ్ వర్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి అండ్ అటు సైడ్ ఒకటి కట్టేశారు. మొత్తం 4 పిల్లర్స్ లెక్క కట్టారు. అందరూ వచ్చారు. వెనకన్నప్పుడు అందరూ వచ్చారు. సో ఇక్కడ చాలా వర్క్ నడుస్తుంది. స్టేజ్ వర్క్ ఇక్కడ స్టేజ్ వర్క్ చూస్తారా. ఇంకా అవ్వాలి అంటే నైట్ కల్లా అయిపోతాయి స్టేజ్ వర్క్. అంటే డబల్ లేయర్లు ఇంకా గణేష్ బ్యాక్గ్రౌండ్ కూడా కడతారు. సో ఇలా చూసారు వర్క్ బందోబస్తు వేస్తారు. సో వీడియో చూస్తారు కానీ చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాం. సో రేపు మార్నింగ్ కూడా రావడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం రావచ్చు. ఎందుకంటే సో కాలేజ్ బిజీ ఉండడం వల్ల రాలేకపోయినా బట్ మ్యాక్సిమం అయిపోతుంది. పొద్దున్న కూడా వస్తారు ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తారా. అండ్ బాంబ్ స్క్వాడ్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. చూడండి బాంబ్ స్క్వాడ్ ఇది. బాంబ్ స్క్వాడ్ కూడా రెగ్యులర్గా చెక్కింగ్ చేసిన చాలామంది వస్తారు కాబట్టి సో బాంబ్ స్క్వాడ్ వచ్చేసరికి రెగ్యులర్గా ఒక డేకి ప్రతిసారి వస్తుంటారు. చూస్తారా అన్నవాళ్ళు పైకి వెళ్ళి యాక్చువల్లీ దీనికంటే తర్వాత ఇంకో నెక్స్ట్ లేయర్ కూడా కడతారు. సో ఇది జస్ట్ బేసిక్గా అంటే నెక్స్ట్ లేయర్ ఇంకోటి కట్టేసి ఆల్రెడీ ఆడ ఉన్నారు అన్న నుంచి ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా డబల్ లేయర్స్ అయితే ఇక్కడ స్టేజ్ వర్క్ అయితే అయిపోతుంది. మ్యాక్సిమం ఈరోజు నైట్ కల్లా అయిపోతుంది. సో స్టేజ్ వర్క్ అయిపోయినాక నైట్ ఒకవేళ వీలైతే బ్యాక్ బోన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు అన్నవాళ్ళు. సో మార్నింగ్ కల్లా ఈరోజు నైట్ ఆర్ మార్నింగ్ కల్లా పక్కా బ్యాక్ బోన్ అయితే సెట్ చేస్తారు. సో ఇది అయితే నేను కలిసా చాలా పొలైట్ పర్సన్. నిజంగా చాలా అసలు ఫ్రెండ్లీ. అసలు నార్మల్గా మామూలు ఫోన్ బ్రదర్తో మాట్లాడుతుంది. సో మోహిత్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. సో ఇది చిన్న అంటే సపోర్టివ్గా మాట్లాడిండు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఇక్కడ అప్డేట్ అండ్ ఈ బోర్డింగ్ వచ్చేసరికి రివర్స్ వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఒక ఈవెంట్ నడుస్తుంది అంటే బోనాలు సంబంధించింది. బోనాలు వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు. సో తీస్తారు రెగ్యులర్గా బోనాలు వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాం. సో
సో ఇది అయితే హోర్డింగ్ డెఫినెట్లీ ఆడ కడతారు తెలుసు లాస్ట్ ఇయర్ లెక్కనే. సో ఇట్లానే హోర్డింగ్ కడతారు. సో సో ఇక్కడ ఆల్రెడీ కట్టేసారు. కట్టాలైతే ఆల్రెడీ ఈ ఐరన్ వచ్చేసరికి పీసెస్గా కట్ చేసి అలా ఫిక్స్ చేస్తారు. అసలు మ్యాక్సిమం ఇక్కడ చూస్తారా అన్నట్టున్నాడు. సో యాక్చువల్ ఇక్కడ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఫిక్స్ చేసినాక ఒక బందోబస్తు తయారైనాక ఇంకోటి ఆడ బ్యాక్ బోన్ లెక్క కడతారు తర్వాత ఈ రాత్రి కల్లా చెప్పిన మార్నింగ్ కల్లా. సో ఇక్కడ చూస్తే అన్న వాళ్ళు పాచెలు పైకి పోదాం అనుకున్నా కానీ వద్దులే ఎందుకు రిస్క్ అనేసి అన్న వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తారు. సో చాలామంది వచ్చారు మార్నింగ్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారు కంటిన్యూస్గా ఒక్కసారి పోయి. సో ఇట్లా ఇది అప్డేట్ ఇక్కడ. సో ఇది జపానీస్ ప్రైసర్ అంటే ఒక సైడ్ పెట్టుకోవాలి. లెంత్ చూసి మెజర్మెంట్ చూసి ఈక్వాలిటీగా అంటే రెండింటి మధ్యలో ఉన్నట్టు చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వస్తే. సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది అప్డేట్. సో నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. థ్యాంక్ యూ.